లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ పెద్దయ్యాక చాలా మందికి ఒక అరుదైన అవకాశం వస్తుంది. వాళ్ళు ఆలోచించుకుని నేను చేస్తున్న పని నాకు కరెక్టా, ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ నుంచి బయటకు వచ్చేసి వ్యవసాయం వైపు వెళ్ళిన వాళ్ళు చాలామంది మనం చూస్తుంటాం. చాలా ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే లక్షలు వచ్చే ఒక దీని నుంచి కష్టపడి కాయ కష్టం చేసే ఓ వృత్తిలోకి వెళ్ళారంటే భూమికి దగ్గరగా ఉండాలని వాళ్ళకి ఎక్కడో లోపల కోరిక ఉంటుంది. అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఎట్లా చెప్పాలంటే బాగా ఒత్తిడితో అక్కడ పని ఉంటుంది. షార్ట్ టైంలో ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా వెళ్ళాలంటే ఆ లోతుకు మనం వెళ్ళటం వాళ్ళ ఫీల్డ్లోకి కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. సో ఒత్తిడితో కూడుకున్న పని ఉంటుంది. దాంతో రిలాక్స్ కోరుకుంటుంది. మనసు ఏం చెప్తుందంటే ఇది వద్దు అని చెప్తుంది వాళ్ళకు. ఆ మనసు చెప్పింది వాళ్ళు విన్నవాళ్ళు ఇప్పుడు మీరన్న పరిస్థితికి వెళ్తారు. అందుకే 35 ఏళ్ళు 45 ఏళ్ళ లోపల వాళ్ళకి డయాబెటీస్లు, షుగర్లు, ఒత్తిడి వల్ల, అలాగే ఒళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్ రావడం, ఇంకా రకరకాల వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఓ సర్టెన్ టైం కూర్చొనే పని చేస్తుంటారు. శారీరక శ్రమ అనేది వాళ్ళకు ఉండదు. రెండు, మనసు పనిచేయదు. కంప్యూటర్ ఏం చెప్పిందో అదే చేయాలి వాళ్ళు, లేదా దానికి ఏం కావాలో ఆ ప్రోగ్రామ్ నుంచి ఈ ప్రోగ్రామ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళ మనసు ఎక్కడ పనిచేస్తుంది? అవును, న్యాచురల్గా పనిచేయాలి. మళ్ళీ ఇక్కడ మనం ధ్యానం చేస్తే కూడా మనసు పనిచేయదు అని అనుకున్నాం. అది ఇది రెండు ఒకటి కాదు. ఈ రెండు ఒకటి కాదు. మళ్ళీ ఆ క్వశ్చన్ రేజ్ కావద్దు. అవును, కరెక్ట్. సో ఇక్కడ వీళ్ళ పరిస్థితులు వేరు. వీళ్ళకి ఏమవుతుందంటే ఈ మనసు పనిచేయకపోయేసరికి మన మైండ్ కింద పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్స్ అని ఉంటాయి. అవి ద్రవాలు విసర్జిస్తుంటాయి. మంచి కెమికల్స్ బాడీకి ఏం కావాలో అవి ఇస్తుంటాయి. వీళ్ళు ఎప్పుడు ఇట్లా బాగా లైటింగ్ వెలుతురులో ఉంటారు. అది పనిచేయదు, పనిచేయదు. అది ఎప్పుడు పనిచేస్తుందంటే అది నైట్ పడుకున్నప్పుడు పనిచేస్తుంది. మీరు చాలామందిని అబ్జర్వ్ చేయండి. నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఒక 5 years తర్వాత సిక్ అవుతుంటారు. నార్మల్గా సిక్ అయ్యే స్థాయికి వస్తుంటారు వాళ్ళందరూ. ఖచ్చితంగా వస్తుంటారు, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు ఎవరిని చూసినా కూడా మీరు ఇంతకుముందు అన్నట్టు బాడీ పెయిన్స్, లేకుంటే ఏదో పెయిన్స్, ఇరిటేషను, షుగరు, బీపీ ఇవన్నీ వస్తుంటాయి అన్నట్టు. సో మన శరీరం యొక్క ధర్మాన్ని మనం పక్కకు జరుపుతున్నాం. అది ఎప్పుడైతే ఆ శరీరం ఏం పని చేయాలనో అది చేయనీయకుండా యాంత్రికంగా మనం పని చేసుకుంటూ పోతుంటే ఇక్కడ ఇంకోటి ఉత్పత్తి అవుతుంది. దీనికి మరి ఏదో ఒక విరుగుడు వెతుక్కోవాలి కదా, ఎందుకంటే ఆ పని చేసే వాళ్ళు నైట్ షిఫ్ట్లో ఎవరో ఒకళ్ళు కావాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూగా అదే ఉండకూడదు. ఇప్పుడు మనము నైట్ కొన్నిసార్లు మెలకుతూ ఉంటాం. అంటే కొంత పార్ట్ దేనికైనా కూడా +or- కొంత పార్ట్ ఉంటుంది. అంతవరకు ఓకే. ఆ స్థాయి దాటితే కూడా కంట్రోల్ చేసుకోవడానికి కొంతవరకు ఓకే. కానీ టోటల్గా అదే ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.